హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు అయితే ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాము అనేసి అయితే ఫిషెస్ అయితే తెచ్చేసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఫస్ట్ సేవిరి ఉంటుంది కదా, పెరుగు. సో ప్యాకెట్స్ కాకుండా ఇలా సేవిరి పెరుగు తింటే చాలా మంచిది హెల్త్కి. నెక్స్ట్ అల్లం తెల్లగడ్డ పేస్ట్, నెక్స్ట్ పసుపు, తర్వాత అయితే చిల్లీ పౌడర్, కారము. అది ఎక్కువ తింటాం మేము, సో ఎక్కువ వేసేసాము. సగంగా డబ్బా అయితే ఖాళీ చేస్తాం. నెక్స్ట్ కొరియాండర్ పౌడరు, తర్వాత అయితే గరం మసాలా. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి సాల్ట్ అనమాట. ఇది లేకపోతే టేస్టే లేదు. సో ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, రెడ్గా ఉంది అక్కడ. ఫుల్ కారం వేస్తుంది మా అమ్మ, మేము ఎక్కువ తింటాము. ఇంకా ఫిషెస్ని అయితే దాంట్లో యాడ్ చేసేసుకొని బాగా మసాలాని మిక్స్ పట్టేసి దాంట్లో ఫిషెస్ని బాగా దాంట్లో ముంచేసేసి నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా కార్న్ఫ్లోర్ని దాని మీద స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తింటే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనైతే ఇదే స్టైల్లో చేస్తాను. మా అమ్మ నేర్పించింది, కానీ మా అమ్మ చేస్తుంది ఈరోజు అయితే. నేను చేస్తే ఇంట్లో ఎవరు తినని చెప్పేశారు, కాబట్టి మా అమ్మ చేస్తుంది. నెక్స్ట్ అన్నీ అప్లై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగైతే బాగా అప్లై చేసేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అయితే ఇందాక చెప్పినట్టుగా దాని మీద లైట్గా యాడ్ చేసుకోవాలి. కేఎఫ్సీలో ముంచి లేపినట్టుగా, కేఎఫ్సీ చికెన్కి అయితే ఎట్లా ముంచి లేపుతామో అట్లా ముంచకూడదు. దీన్ని అయితే ఓన్లీ లైట్ పైన కొంచెం చల్లుకోవచ్చు, లేదా కొంచెం పూసుకోవచ్చు అనమాట. ఆ ఒక్కొక్క చేపకి పూసుకోవడం అయితే టైం వేస్ట్ అయిపోతుంది. సో చల్లుకొని దానికి స్ప్రెడ్ చేసేస్తే టైం అయితే కరెక్ట్ అవుతుంది. చూసారు కదా, మా అమ్మ చేతిలోకి వేసుకొని ఇప్పుడు చూసారు కదా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద పూసేసుకుంటే బాగా పట్టుతుంది అనమాట. దానికి పట్టకపోయినా టేస్ట్ ఉంటుంది. మరి ఎక్కువ పూసుకున్న టేస్ట్ బాగోదు, మరి తక్కువ పూసుకున్న టేస్ట్ బాగోదు. కాబట్టి మా అమ్మ చేతికైతే 2, మీ చేతికి ఎన్ని అవుతుందో తెలీదు. సో చిన్ని చేతులు అయితే 3-4 వేసుకోండి, పెద్ద చేతులు అయితే 1 వేసుకోండి. సో మీ ఇష్టం అది. కార్న్ఫ్లోర్ ఎక్కువ తినాలనే వాళ్ళకి ఎక్కువ వేసుకోండి, తక్కువ తినాలనే వాళ్ళకి తక్కువ వేసుకోండి. మరి అంత వద్దు అనే వాళ్ళకి మాత్రం మీడియం వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అన్నీ అలాగా అప్లై చేసేసుకొని ఫుల్ మసాలాస్ అన్నీ అప్లై చేసేసుకొని దాంట్లోకి అయితే సపరేట్ ప్లేట్లో పెట్టేసుకొని పెనాలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసేస్తే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. చిన్న టేస్ట్ కాదు అది అయితే. నూనె అయితే చుడుతుందనమాట. ఫిష్లోంచి అదే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అయితే చుడుతున్నాయి. ఇప్పుడు నేను భయపడి దూరంగా వెళ్తా చూడండి. కొంచెం చూసారు కదా, చుడుతుంది. ఫోన్ మీద కూడా చుట్టేసింది. సో అందుకే దూరంగా వెళ్ళి మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చా. మా అమ్మ ఏం భయపడకురా అంటుంది. సరే అని వచ్చాను. ఫ్రైకి అయితే 10 పీసెస్ అయితే ఎత్తిపెట్టాము ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో. అయితే చేప ఎంత ఫ్రెష్గా తింటే అంత బాగుంటుంది. సో ఇది ఈవినింగ్ తీసుకొచ్చాడు మా డాడీ. నైట్కంతా మా అమ్మ వండేసింది. వండిన తర్వాత ఎన్ని రోజులు ఊరబెడితే అంత టేస్ట్ ఉంటుంది. మరీ ఎక్కువ వారాలు పెట్టకూడదు. ఒక 3-4 డేస్. కర్రీస్కి అయితే నిమ్మకాయ లేదా చింతపండు రసం వేస్తాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఊరిన తర్వాత. నెక్స్ట్ అక్కడ ఖాళీగా ఉంది కదా అనేసి మా అమ్మ ఇంకో చేపని అయితే ఎత్తేస్తుంది. చూసారు కదా, డీప్ ఫ్రై అయిపోయింది. నేను తిని చూస్తున్నాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి నా పద్ధతిలో, చాలా బాగుంటుంది. అలాగే చూసారు కదా, చాలా డీప్ ఫ్రై అయింది.
అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. బాగా ఉడికింది కూడా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.